సో ఈ రోజు ఇంకొక ఇంపార్టెంట్ వీడియో అయితే నేను వచ్చేసాను అనమాట. సో ఈ వీడియోలో మనం ఏం మాట్లాడుకుందాం అంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డొమైన్ ని షిఫ్ట్ అవ్వాలంటే ఏం చేయాలి, నేనే చూస్ చేసుకోవాలి. టూల్స్ ఆర్ ఎ బిట్ ఈజీ. ఎందుకు టూల్స్ ఈజీ? స్విచ్ అవ్వడం ఈజీయా అంటే నాకు కోడింగ్ వద్దు అనుకున్న వాళ్ళు ఎస్ యూ కెన్ గో ఫర్ టూల్స్. ఎందుకంటే టూల్స్ లో ఆబ్వియస్ గా కొంచెం కోడింగ్, ఇప్పుడు సేల్స్ ఫోర్స్ లో కూడా కోడింగ్ ఉంది. ఐ డోంట్ సే సేల్స్ ఫోర్స్ లో కోడింగ్ లేదని చెప్పను. SAP లో కోడింగ్ ఉంది, అలాగే మనం చూస్తే సర్వీస్ నో లో కూడా కోడింగ్ ఉంటుంది. ఐ మీన్ అన్నిట్లో కూడా ఎంతో కొంత కోడింగ్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. బట్ నాట్ లైక్ జావాలో ఉన్నంత కోడింగ్ కాదు, పైథాన్ లో ఉన్నంత కోడింగ్ కాదు, C++ లో ఉన్నంత కోడింగ్ కాదు, అండ్ గోలాంగ్ లో ఉన్నంత కోడింగ్ కాదు. కోడింగ్ సైడ్ నేను వెళ్ళాలనుకుంటున్నాను, నాకు ఇంట్రెస్ట్ ఉంది. యూ కెన్ చూస్ దిస్. అసలు ఏమాత్రం తప్పలేదు, ఖచ్చితంగా చూస్ చేసుకోవచ్చు. నాకు ఇదంతా కాదు, సైబర్ సెక్యూరిటీ లేదా బ్లాక్ చైన్ ఇలాంటి సైడ్ వెళ్ళాలనుకున్నా, ఇక్కడ కూడా కోడింగ్ ఉంటుంది, ఎక్కడ కోడింగ్ లేనిదో ఏమి ఉండదు. బట్ కంపారిటివ్లీ దీనికంటే ఇది తక్కువ. ఇంకా పక్కన పెట్టి నాకు డెవాప్స్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది, ఇక్కడ కూడా కోడింగ్ ఉంటుంది. ఇక్కడ కోడింగ్ లేదని చెప్పను, పైథాన్ స్క్రిప్ట్ అనేది రాయాల్సిందే ఇక్కడ కూడా డెవాప్స్ లో మీరు. సో ఇక్కడ కోడింగ్ ఉంటుంది. ఈ రోజు వరకు డెవాప్స్ కి ట్రెండింగ్ ఉంది, నేను నేర్చుకుంటాను అనే మైండ్ సెట్ తో మీరు ఉండాలి తప్పించి ఇంకా ఎక్స్ట్రా కాదు. సో కోడింగ్ వద్దు, లిమిటెడ్ గా ఉండాలనుకుంటే గో ఫర్ టూల్స్. లేదు కోడింగ్ బాగా ఉన్న పర్లేదంటే గో ఫర్ దిస్. లేదు నేను డేటా సైడ్ వెళ్తాను అనుకుంటే డేటా ఇంజనీరింగ్ రోల్స్ ఉన్నాయి, డేటా అనలిస్ట్ రోల్స్ ఉన్నాయి,